రైట్గా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నంద్యాలకు చేరుకుంది. నంద్యాలలో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ నేతలు ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఇక వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. చంద్రబాబు కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారన్నారు. ఇక మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్త నాయకత్వంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 70 సంవత్సరాల పాటు వాజ్పేయి ప్రజా జీవితంలో కొనసాగి 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారన్నారు. ఇక అవినీతి మరక అంటని అరుదైన నేతగా యువతకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈరోజు చాలా మంది కూడా పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, ఆ మహానుభావుని విగ్రహావిష్కరణలో భాగం పంచుకోవడం మా పూర్వజన సుకృతం. ఎందుకంటే ఆ మహానుభావుని సుకృతంగా మనం కూడా భావిస్తా ఉన్నాను. అంత గొప్ప వ్యక్తులకి ఈరోజు మాకు కూడా అవకాశం కల్పించినటువంటి బీజేపీ నాయకులందరికీ వేడుకున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం మాజీ ప్రధాని శ్రీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది కూడా ఆ రోజు ఆయన 3 సార్లు ప్రధానమంత్రిగా చేసి ఆ రోజు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, భారతదేశాన్ని ప్రపంచంలోనే భారతదేశానికి కూడా ఒక గుర్తింపు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే రహదారులకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తూ ఒక నేషనల్ హైవేస్ ని మొదలు పెట్టడం జరిగింది. రాజకీయ జీవితాన్ని గడిపిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సిద్ధాంతానికి లోపలి సిద్ధాంత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అధికార పక్షాన్ని ఒక అంకుశంలాగా వారి తూర్పు పొడుస్తూనే సైద్ధాంతిక వైరుధ్యాలున్న కమ్యూనిస్టు పార్టీతో పోరాడుతూనే అందరి చేత మన్నలను పొడి తన అద్భుత వాక్పటితో గాని నిష్కలంక వ్యక్తిగత జీవితంతో గాని ఒక అజాత శత్రువుగా పేరు సంపాదించుకున్న నాయకుడు ఈ దేశంలో స్వతంత్ర భారతదేశం తర్వాత ఎవరన్నా ఉన్నారయ్యా అంటే మన గుర్తు వచ్చే పేరు ఒకటే ఒక పేరు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాజకీయ జీవితాన్ని గడిపిన